బెంగాల్లో మమత ఓటమికి గల కారణాలని మనం ఎన్నో ఉదాహరణలతో వివరించుకోవచ్చు. అందులో ఒక భయం కలిగించే ఉదాహరణ ఈ యొక్క సారాంశం. చాడా శాస్త్రి గారు ఇలా వ్రాసుకొచ్చారు. మహిళా ముఖ్యమంత్రి మమతా పాలనలో బెదిరింపులు ఏ స్థాయికి చేరుకున్నాయి అంటే, బీజేపీ కార్యకర్తల ఇంటికంట ఒక తెల్ల చీర, ఒక బెదిరింపు లేఖ పంపిస్తూ 4వ తేదీ తరువాత వీటి అవసరం మీకు ఉంటుంది, టీఎంసీ పార్టీని బెంగాల్లో ఎవరు ఓడించలేరు, ఎప్పుడు ఓడించలేరు అంటూ ఇళ్లకు వెళ్ళి స్త్రీలను బెదిరించారంట. అంటే వాళ్ళ భర్తల్ని లేపేస్తారు అని ముందుగానే బెదిరించారు. దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒక బీజేపీ కార్యకర్త కుటుంబం మహిళతో ఒక వీడియోలో మాట్లాడుతూ, ఫలితాలు వెలువడక ముందే నాకు ఒక బెదిరింపు లేఖతో పాటు తెల్లచీర అందింది, టీఎంసీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని, మే 4వ తేదీ తరువాత మమ్మల్ని చూస్తామని వాళ్ళు చెబుతున్నారు, టీఎంసీ ఓడిపోయి బీజేపీ గెలిచినందుకు నేను దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ఆమె చెప్తే, మరో కార్యకర్త ఒక ఫోటో షేర్ చేస్తూ తనకు అందిన ప్యాకెట్లోని ఒక తెల్లచీర, స్వీట్సు, పువ్వులు, అగరబత్తి ఉంది అని చెప్పాడు. పోనీ వీళ్ళు తప్పు చెబుతున్నారేమో అనుకుందామా అంటే, ఎన్నికల ఫలితాలు వెలువడినాక హింస జరగకుండా మారణాయుధాలు వంటివి చెక్ చేస్తున్నటువంటి పోలీసులకు ఒక టీఎంసీ ఆఫీసులో 100ల కొద్దీ కొత్త తెల్లచీరలు ఇంకా సీల్ కూడా విప్పనివి కనిపించాయంట. అంటే బెంగాల్లోని బెదిరింపుల పర్వం ఏ స్థాయికి చేరుకుందో బయటపడుతూ ఉంటే మమత ప్రభుత్వం మీద సామాన్య ప్రజలకు ఎంత జుగుప్స కలిగి ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడించారో అర్థమవుతుంది. ఒకసారి దాని రిలేటెడ్ విజువల్స్ చూద్దాం. पश्चिम बंगाल की भवानीपुर विधानसभा सीट चुनाव के बीच टीएमसी वालों ने बीजेपी कार्यकर्ता रीता दत्ता के घर एक पैकेट भेजा था. जब इसे खोला गया तो मिली सफेद साड़ी और एक चिट्ठी. इसमें लिखा था, सिंबल है ना, हाँ, ये मर जाने का बाद आदमी को ये सिंबल लगा देता है. अच्छा, तो ये दिया है स्वर्गीय शुभेंदु अधिकारी. हाँ. 2 दिन. हाँ. हम सारा जीवन सावधान. इस मैसेज में छिपा था डर. बोल रहे देख लेंगे 4 तारीख के बाद পুরা একদম তোর মানে হাত পার তোড় দেंगे. থান এনে রেখেছিল, মানে ওদের প্ল্যানটা কি ছিল ভাবো. ওদের প্ল্যান দেখো, আরো কত কোথায় গেল সাদা থানগুলো, আরো এই দেখো কত সাদা থান, তারপর আরো এখানে আছে এই যে আর থানগুলো কোথায় গেল, এই যে সমস্ত সাদা থান, আরো কত থান ছিল, সব কোথায় গেল, ফেলে দিয়েছে না. ওদের প্ল্যানটা কি ছিল ভাবো তাহলে.